నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యాలతో తూర్పు గోదావరి జిల్లా ప్రగతి పథంలో పయనం. మంత్రి కందుల దుర్గేష్. రూడా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చైర్పర్సన్ వివరణ. అవినీతి అన్యాయంపై నిరంతరం పోరాడాలి. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. క్వారీ మార్కెట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అంబేద్కర్, బత్తిని సుబ్బారావు విగ్రహాలకు నివాళులు. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ సాధన లక్ష్యాలుగా తూర్పుగోదావరి జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా స్థాయి వేడుకలను స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహకిషోర్, అసిస్టెంట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు. తెలుగు సాహసీ సంస్కృతులు వికాసానికి, సంఘ సంస్కరణ ఉద్యమాలకు పట్టుకొమ్మైన మన తూర్పుగోదావరి జిల్లా దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించింది. 1907లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి నేతృత్వంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు నిరంకుశ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా సాగించిన వందే మాతరం బాధ్యల ధారణ, ఆందోళన తెలుగునాట స్వాతంత్ర కాంక్షను రగిలించి మహోజ్వల పోరాటాలకు నాంది పలికింది. కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు, బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు వంటి మహనీయుల నేతృత్వంలో జిల్లా ప్రజలు స్వేచ్ఛా సమరంలో కదం తొక్కుతూ ముందుకు నడిచారు. ఎందరో మహనీయులు, మరెందరో అజ్ఞాత వీరులు తమ నిస్వార్థ త్యాగాలతో పరాయి పాలన, దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా స్వతంత్రాలను మనకు అపురూప కానుకలుగా అందించారు. ఈ త్యాగధనులందరికీ వినమ్రంగా కృతజ్ఞాంజలి ఘటిస్తూ వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంత భావనలకు అతీతంగా దేశ సమగ్రతకు, ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితమవుదాం. సుస్థిరమైన సత్వరాభివృద్ధి, సర్వజన సంక్షేమం ఆశయాలుగా జనరంజకమైన పాలనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని సంక్షిప్తంగా మీకు వివరిస్తున్నాను. వ్యవసాయం, అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 1,33,056 మంది రైతుల కుటుంబాలకు 66,58,00,000 రూపాయలు, 23వ విడత పిఎం కిసాన్ పథకం ద్వారా 1,10,290 మంది రైతులకు 22,06,00,000 రూపాయలను నేరుగా వారి ఖాతాలకు జమ చేశాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 40,850 మంది రైతులకు 1,376 కోట్ల రూపాయల పంట రుణాలు, 20,051 మంది రైతులకు 1,718 కోట్ల రూపాయల టర్మ్ లోన్లు అందించాం. ఉద్యాన శాఖ జిల్లాలో ఈ సంవత్సరం 3,750 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు, 462 హెక్టార్లలో కొత్త పండ్ల తోటల విస్తరణకు కార్యాచరణ చేపట్టాం. అలాగే 24,28,00,000 రూపాయల రాయితీ అందిస్తూ 3,000 హెక్టార్ల విస్తీర్ణంలో రైతుల భూములకు సూక్ష్మ బిందు సేద్య వసతులు కల్పిస్తున్నాం. పశు సంవర్ధన
మెరుగైన పశుపోషణ సదుపాయాల కల్పనకు జిల్లాలో 1587 గోకులాలు మంజూరు చేసి 1072 గోకులాలు పూర్తి చేశాం. ఈ సంవత్సరం మరో 300 గోకులాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పాడి రైతులకు 5,32,000 కిలోల పశు దానాపై 58 లక్షల రూపాయల లబ్ధి కల్పించాం. 40,506 కిలోల పశుగ్రాస విత్తనాలు 75% రాయితీపై పంపిణీ చేశాం. మత్స్యశాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMKSSY పథకాల ద్వారా జిల్లాలో 16 మత్స్య సహకార సంఘాలకు 71,63,000 రూపాయలు విడుదల చేసి ఆర్థిక పరిపుష్టి కలిగించాం. ఆక్వా రైతులకు విద్యుత్తును యూనిట్ ₹1.50కే ప్రభుత్వం అందిస్తుంది. విద్య తల్లికి వందనం పథకం క్రింద జిల్లాలో 2,62,218 మంది పాఠశాల విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు 341 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశాం. డొక్కా సీతమ్మ బడి భోజనం పథకం క్రింద 98,091 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 5,628 జూనియర్ కళా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ RUDA కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన రూడా చైర్పర్సన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందిని ఉద్దేశించి రూడా చైర్పర్సన్ మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రూడా కార్యదర్శి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ గారు కలెక్టర్ కూడా దీని మీద బాగా ఎక్కువ దేవరపల్లి ఏరియాలో ఇవ్వడానికి చేస్తున్నాం సార్. అందరూ కూడా ఇమీడియట్ గా మీ వర్క్ మీరు సిన్సియర్గా చేస్తే మన చైర్పర్సన్ గారి యొక్క రిజల్ట్ అనుగుణంగా ఆయన ప్లాన్ కూడా మొత్తం 3,200 కిలోమీటర్లు పూర్తయి మనకు రాబోతుంది. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ పని వస్తుంది. మనకి చేస్తున్నాం. ఇటువంటివన్నీ ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనకి ఈరోజు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా సార్ రుడా కూడా మేము కూడా ప్రయత్నిస్తాం సార్. మ్యాక్సిమం మీకు ఏదైతే మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక విజన్ ప్లాన్ చెప్పారు సార్, ఆ విజన్ ప్లాన్ కోసం మేము ట్రై చేస్తున్నాం కానీ సార్ అది వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్ వాట్ ఎవర్ వే యూ హ్యావ్ థాట్ సార్. అదొకటి. అదే ప్రస్తుతం ఇప్పుడు చాలా వరకు నేను కార్పొరేషన్తో డిస్కషన్ జరుగుతున్నాయి సార్. టూరిజం డెవలప్మెంట్ అని మీరు ఇంతకుముందు ఫస్ట్ డే మాకు ఏదైతే చెప్పారో అది గుర్తుంది సార్. టూరిజం డెవలప్మెంట్ ప్లాన్ కూడా సీఎం గారు ఇప్పుడు పర్టికులర్గా మన దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్, రాజమండ్రి దాని మీద. ప్లస్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి కానీ, మిగిలిన ఐఏఎస్లకి, ఐపీఎస్కి అందరికి కూడా పుష్కరాల పాటలో కూడా మేము చెప్పడం జరుగుతుంది సార్. రుడా వైజ్ కానీ, ఆర్ఎంసీ వైజ్ కానీ మేము మ్యాక్సిమం ట్రై చేయడానికి చేస్తున్నాం సార్. అలాగే మన ఈ పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇప్పుడు మన వంతుగా మనం ఒక 3 రోడ్లు డెవలప్ చేద్దామని చెప్పి రుడా నుంచి మనం ప్రపోజల్ పెట్టాం సార్. అది కూడా మీ దగ్గరికి ప్రజలందరూ వస్తే కనుక ప్రజల నుంచి మోరంపూడి రోడ్ నుంచి పుణ్యక్షేత్రం రోడ్ సార్ ఒకటి, 100 ఫీట్ రోడ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఆర్డీపీ ఒకటి తయారు చేస్తుంది సార్. అది కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం సార్. రెండోది ఇంకా మిగతా రెండు రోడ్లు ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్డు ఒకటి, ఇంకొకటి కవలగొయ్య రోడ్డు ఒకటి, 3 కూడా 80 అడుగుల రోడ్లు ఒకటి తీసి 3 ఆర్టికల్ చేసి ఇమీడియట్గా పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు.
ఆ ముందుకు వచ్చిన దాని ప్రకారం ఆ రోడ్లు డెవలప్ చేస్తే రాజమండ్రి కొంత స్కోప్ వస్తుందని మీరు మాకు ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం మేము ఈసారి టార్గెట్ పెట్టుకొని ఇమీడియట్గా పుష్కరాల లోపే కంప్లీట్ చేయాలి. ఆ రోడ్లు కూడా టీడీఆర్లు ఎవరైనా వస్తారని ముందుకు ఇవ్వాలని ఉద్దేశంతో వెళ్తున్నాం. కానీ ముందుగా ఇప్పుడు విచ్చేసిన వారి సిబ్బందికి, అతిథులకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మనకి పెద్దలు బ్రిటిష్ రాజ్యం నుంచి స్వతంత్రం తేవడానికి ఎంతోమంది ప్రాణాలర్పించారు. వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా వారు చేసినటువంటి ప్రయత్నం వృధా కాకూడదని, ఏదైతే 100 సంవత్సరాల కంటే వికసిత్ భారత్ 2047 అనే విజన్తో మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి చంద్రబాబు గారికి రాష్ట్రంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. అనేక అంశాలు క్రోడీకరించుకుని మన దేశం అంటే బాగా పురోగతి చెందిన దేశాల్లో ఒకటిగా ఉండాలని చెప్పేసి మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మన యూడీఏ తరఫు నుంచి కూడా మనం కూడా మన భాగస్వామ్యం ఎంతో కొంత ఉండాలని. గతంలో మీరు చూసినట్లయితే ఏవైతే యూడీఏలు ఉన్నాయో రాష్ట్రంలో, ఇవన్నీ కూడా అంటే ఒక పొలిటీషియన్స్కి లేకపోతే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మనీ మేకింగ్ మెషిన్స్గా కానివ్వండి, అలాగే పురోగతి చేయడం కన్నా కూడా విఘాతం కలిగించే ఆర్గనైజేషన్స్గా కొంతమంది తయారు చేశారు వీటిని. దానికి పూర్తి విరుద్ధంగా మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఈ మన రాష్ట్ర పురోగతిలో కానివ్వండి, దేశ పురోగతి మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కానివ్వండి, వచ్చినటువంటి లేఅవుట్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదా మన మాస్టర్ ప్లానింగ్ కానివ్వండి, మన చిత్తశుద్ధితో పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో మనం అంతా కూడా ఈవేళ పనిచేస్తున్నాం. కాబట్టి మన స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. రాజమహేంద్రవరం ఆగస్టు 15 సమాజంలో ఎక్కడైనా అవినీతికి అన్యాయానికి పాల్పడితే దానిపై నిరంతరం పోరాడాలని గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీరామ్ నగర్లోని వారి నివాసం వద్ద కార్యక్రమం నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారాది హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ, తెల్లదొరల పాలన పోయి నల్లదొరల పాలన వచ్చిందని, ప్రజా వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా, కార్యక్రమం తలపెట్టినా దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు షుగర్ ఉందా? ఇవి ఇవ్వకపోతే దెబ్బలాడుతుంది. మేము ఇవ్వగలిగినప్పుడు టైం వచ్చినప్పుడు మేము ఇవ్వగలమమ్మా. ఇప్పుడు మా ఇవ్వగలిగిన పరిస్థితి కాదు మాది. సరే భద్రండి హనుమంత గారు అక్కడ చేస్తారు. లేడీస్ కి మీరు కూడా పడాలి. దాని గురించి ఒకసారి ఇది ఒకటి తీసేద్దాం, మళ్ళీ సెట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టడం కోసం ఎంతో కానీ కృషి చేస్తున్నారు. అయితే ఈ అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెల్లదొరల పరిపాలన పోయిన తర్వాత ఈ నల్లదొరల పరిపాలన వచ్చి మొత్తం దేశాన్ని లూటీ చేసే పరిపాలన వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిపాలన నుంచి మళ్ళీ మొన్న ఈ కాక్రోచ్ ఉద్యమం వచ్చింది. దానికి ఒక విధంగా అది కాక్రోచ్ అని పేరుకి ఏదో ఎవరికాలంగా ఏదో జడ్జి గారు ఎవరో అన్నారు, కానీ వాళ్ళు నిజంగా ఇక్కడ దేశ స్వాతంత్రాన్ని కాపాడడం కోసం యువతరం ముందుకు వచ్చి రావడంలో ఒక మంచి సుపరిణామం అది. కాబట్టి తన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్యాయం మీద పోరాడాలి, అవినీతి మీద పోరాడాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం ఎవరైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలకి నిజమైన నివాళి మనం అర్పించుకున్నట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అందరం కూడా
ఈ రోజుని అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు మొదటగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ వేడుకలకు పార్లమెంటరీ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పుస్తకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి, తాడి సూరిబాబు, దేవతా సుధాకర్, మోతి శారద, డాక్టర్ రాజశేఖర్, సింధియారాణి, బర్రె సుబ్రహ్మణ్యం, యాళ్ల వీరభద్రరావు, బతిని చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, జయలక్ష్మి, రాజేశ్వరి, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మడగల దుర్గ గారు, అలాగే బర్రె సుబ్రహ్మణ్యం గారు, ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులందరూ కూడా జిల్లా హాజరవడం జరిగింది. ఇక్కడ బత్తిని సుబ్బారావు విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి దండలేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. నేనేంటంటే ఈ క్వారీ ఏరియాలో అందరూ కూడా మరి చాలా పేద వర్గానికి చెందినవారు. ఎక్కువ క్వారీలో పనిచేసి 30-40 ఏళ్ళ నుంచి ఇలాగే జీవితం సాగిస్తున్నారు. ఎవరు ఉన్నతికి పదవుల్లోకి వెళ్ళలేదు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి ఈనాటి మన స్వేచ్ఛావాయువులను మనకి ప్రసాదిస్తే ఇవాళ మనము స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్ర పోరాటాలంటే ఏమిటి, ఈ విషయం ఇప్పుడున్న యువతకు తెలియకుండా వారు ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకోసం అంటే అనేక మంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలను వదులుకొని అనేక అజ్ఞాతవాసాలు చేస్తే కానీ ఈనాటి ఈ స్వాతంత్రం మనకు దక్కలేదు. స్వాతంత్రం అంటే ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడే దానికి ఆ విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయులకు ఈ సందర్భంగా మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్రం కోసం అత్యధికంగా ప్రాణత్యాగాలు చేసి కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు వారు అనేక త్యాగాలు చేశారు. అయితే ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అనైక్యత తీసుకొస్తూ ప్రజలను మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద విడదీస్తూ వారి పాలన సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడా శ్రీనివాస్ మాట్లాడారు. అఖండ భారతీయుల త్యాగాల ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు యోధులు చేసిన ప్రాణత్యాగాల వల్ల ఈనాడు ప్రతి భారతీయుడు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకు ఈ వేడుకలను జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ బ్రిటిష్ వారితో వేధింపులకు గురవుతుంటే ఆ రోజు విలాసమైనటువంటి జీవితాన్ని బ్రిటిష్ వారితో మిలాఖత్ అయ్యి ముందుకు నడిచినటువంటి సావర్కర్ లాంటి వ్యక్తుల్ని ఈరోజు భారతదేశంలో ఒక స్వాతంత్ర పోరాట యోధులుగా
ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గాంధీ నెహ్రూలు ఏ రోజు ఎక్కడ కూడా ఉద్యమంలో భారతదేశం కోసం కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ పోరాడినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ జీవితం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో నాట్యాలు ఆడడం, అలాగే సిగరెట్లు కాల్చడం, వాళ్ళ మహిళలతో సరదాగా గడపడం, ఇలాంటి వాతావరణం ఎక్కువగా ఈ భారతదేశంలో ఈ చరిత్ర అంతా కూడా ఇంజెక్ట్ అయి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాల్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందులో చాలా గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని గౌరవించి ఈరోజు ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని మనం జరుపుకుంటాం. మన ప్రభుత్వం మీద, మన రాజ్యాంగం మీద మన గౌరవం ఉంది. కాబట్టి వాస్తవానికి స్వాతంత్ర దినోత్సవం అంటే నేతాజీ సారథ్యంలో ప్రజలు సాధించుకున్నటువంటి స్వాతంత్రమే అక్టోబర్ 23, 1943. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే మన స్వాతంత్ర యుద్ధవీరుల్ని, మన దేశాన్ని స్మరించుకుంటూ ఆ రోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనంగా ఆనందోత్సవంతో చేసుకునేటటువంటి పండుగలా చేసుకుంటాం. దీని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్స్ అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆ మీనింగ్ మార్చేసి ఒక మతపరమైనటువంటి స్లోగన్ కింద. సెక్యులర్ అంటే ఇది లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి భారతీయుడు కూడా కులమతాలకు అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశం కోసం బ్రతకాలి, ఈ దేశం కోసం మరణించాలి. అవసరమైతే ఒక గొప్ప ఉత్తమ పౌరులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సెక్యులర్కి సాధ్యం. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సెక్యులర్ కూడా ఈ దేశం కోసం, ఈ తరం ప్రజలకి ఒక ఉద్యమ త్యాగాల్ని సిద్ధపడతారు. ఈ మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రతి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కూడా మరో స్వాతంత్ర పోరాట యోధుడిగానే ఈ చరిత్రలో కీర్తింపబడతారని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆనందకరమైనటువంటి ఆశాభావంతో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాం. పీటీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పీటీఎస్ఎఫ్ జిల్లా ఆఫీసులో పీటీఎస్ఎఫ్ ఫౌండర్ అండ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ కొల్లపు వేణు రాజా సమక్షంలో జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ మువ్వన్నెల జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు దేశ నాయకులు పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, దీని ఫలితంగా భారత పౌరులు అందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ అర్ధాల కుమారబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా వెంకటరత్నరాజు, అదేవిధంగా పీటీఎస్ఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ పిచ్చుక వనజ ఈ సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. ఒకసారి స్పీచ్ ఇచ్చేమంటావా? ఈరోజు భారతదేశంలో గొప్పగా గర్వించదగింది 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మీ అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పీటీఎస్ఎఫ్ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చైర్మన్ చల్లా శంకరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీనికి ముందు ఆర్యాపురం బ్యాంకు వ్యవస్థాపకులు సరిపెల్ల విశ్వేశ్వరరావు విగ్రహానికి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గ డైరెక్టర్లు పిల్లి శ్యామ్కుమార్, పరాల శ్రీనివాస్, నీలపాల సూర్య సత్యనారాయణ, ముగది శ్రీనివాసరావు, బ్యాంక్ అసిస్టెంట్ సెక్రటరీ తాడే శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, అట్లాగే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లు అందరికీ, స్టాఫ్ మేనేజర్లకి, మిగతా స్టాఫ్ అందరికీ కూడా, ఆఫీసర్స్కి, క్లర్క్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం వచ్చి 80 సంవత్సరాలు అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవం వచ్చే టైంకి మన భారతదేశం చాలా పేద దేశం. ఇంకా మీరెవరు అప్పటికి ఇంకా పుట్టలేదు, ఏం చేయలేదు. మా చిన్నతనంలోనైతే చాలా
కష్టాలు నష్టాలు వచ్చేవాళ్ళం. మాకు తిండి దొరికితే చాలు అనే పరిస్థితిలో ఉండేది ఫస్ట్లో. అప్పుడులో అయితే మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కాయ కష్టం చేస్తేనే కానీ తిండి దొరికే పరిస్థితి ఉండేది కానీ, అట్లాంటిది ఈ 80 సంవత్సరాలలో ఎంతో ప్రగతిని సాధించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ స్వాతంత్రం రావటానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన యొక్క ఎన్నో వాళ్ళు చేసినటువంటి చెప్పడానికి వెళ్ళిన అరాచకాలన్నింటినీ కూడా తట్టుకొని ప్రాణత్యాగానికి ఏవైతే అదైందని కారాగారంలో కానీ మిగతా విషయాలు లాఠీ దెబ్బలతో కానీ ప్రాణాలు కొట్టించి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులు ఎందరో పైకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆ త్యాగదనుల యొక్క ఆ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం తీసుకురావడం బట్టి మన భారతదేశం చెప్పాలంటే భారతదేశంలో కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి హిందువులు అవని, ముస్లిమ్స్ అవని, క్రిస్టియన్స్ అవని, ఎవరైనా సరే ఏ మతం అయినా సరే అందరూ కలిపి ఒక స్నేహభావంగా ఉంటూ ఎక్కడ కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా ఎంతో స్నేహభావంగా ఉంటున్నటువంటి లౌలిక దేశం ఏదైనా ఉన్నదంటే ప్రజాస్వామ్యం ఒక భారతదేశం ఒక్కటే. ఇంత ఇదిగా ఎక్కడైనా సరే ఏదో ఒకే మతం ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని మతాలు, ఎన్నో మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. అందరూ కూడా స్నేహితులుగా, బంధువుల కింద చక్కగా పరిపాలన జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా తమ జీవితాల్లో మాత్రం స్వాతంత్రం రాక బిక్కుబిక్కుమని బతుకుతున్నామని ఇందిరా సత్యనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 50 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూటమి ప్రభుత్వం అక్రమాల పేరుతో కొట్టివేయడం అత్యంత దారుణమైన విషయమని వారు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ప్రకారం తమ స్థలాలను రెగ్యులైజ్ చేయాలని కోరారు. స్థలాలు ఖాళీ చేస్తే రోడ్డున పడతామని, ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. రోడ్డున పడాలని చూస్తే మాత్రం చావే తమకు శరణ్యమని కన్నీరు మున్నురుగా. సబిత్ జయకుమార్ అండి. ఇందిరా సత్యనగర్ పొత్తలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. నేను పుట్టింది ఇక్కడే. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక నెల క్రితం అండి మా పొంతలో చాలా వరకు ఇల్లు పడగొడుతున్నారండి. మేము అంతకుముందు కలెక్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలామందికి లెటర్లు ఇచ్చామండి. అందరికి అర్జీ పెట్టుకున్నామండి. మాకు ఇక్కడ ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉందండి, మాకు ఇక్కడ ల్యాండ్ మాకు రెగ్యులర్ చేసి మా స్థలాలు మాకు పట్టాలు రెగ్యులరైజ్ చేయమనే ఇచ్చామండి. అవేమీ పట్టించుకోకుండా ఉన్నటువంటి జూన్ 13వ తారీఖున నైట్ 11 గంటల దగ్గర నుంచి భారీ పోలీసు బందోబస్తు ఒక 500 మంది పోలీసులతో పాటు వచ్చి ఉన్నటువంటి ఒక 20 ఇళ్ళు పడగొట్టానండి. 20 ఇళ్ళు పడగొట్టడానికి గల కారణం ఏంటంటే కొంతమంది అద్దుకున్న వాళ్ళు ఉన్నారో లేదా ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారో అని చెప్పి పడగొట్టారండి. ఇది కూడా చాలా అన్యాయం అండి. అద్దుకున్న వాళ్ళు ఉంటే వీళ్ళు సొంత ఇల్లు 50 సంవత్సరాల నుంచి మేము పొంతలో ఉంటున్నామండి. మాకు ఏదో పని ఉండే, ఏదో ఉద్యోగ రీత్యా, వ్యాపారం రీత్యా, పని రీత్యా వేరే ఊర్లో ఉండొచ్చు. ఆ ఇల్లు కూడా అలా పడగొట్టేశారండి. అలా పడగొట్టేసి ఇప్పుడు మా పొంత 100 అడుగులు 90 నుంచి 110 అడుగులు వెడల్పు పొంత అండి. ఈ పొంత ముందు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక 30 అడుగుల వరకు ఆక్రమించారండి. పొంత వెనకాల ఉన్న వాళ్ళు 30-40 అడుగుల వరకు ఆక్రమించారండి. ఈ ఆక్రమించడం వల్ల ఏమైందంటే పొంతకు మాకు ఏదైనా దారి కావాలని రోడ్డు వేద్దామని అనుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ఇల్లు చాలా వరకు పడగొట్టవలసి వస్తుందండి. సగం ఇల్లు పోతాయండి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఇల్లు వాళ్ళు అందరూ కలిపి ఒక యూనిటీగా తయారయ్యి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పొంత తీసేయండి, అక్కడ పొంత తీస్తే మా ఇల్లుకి కొద్దిగా ఆస్కారం ఉంటుందండి, మేము ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే కనుక దానికి సరిపడా మేము ఏదైనా అమౌంట్ గవర్నమెంట్కి చెల్లించుకోగలమని లేదా మీకు ఇచ్చుకోగలమని మాట తీసుకున్నారు. మాట తీసుకోగానే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పొంత రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసు, తడవతి సత్యవతి గారు ఉన్నప్పుడు తెలుసు, అందరూ తెలుసు. అందరూ ఇస్తాం అనే అన్నారు. ఏది ఆఖరికి కొట్టేయడం వరకు వచ్చింది. ఎవరు ఇచ్చేది కనబట్టలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలా నాలాడిది? ఎవరన్నా నాలాడు దానికి అద్దెకి ఇవ్వట్లేదండి. ఇదేంటిది? వచ్చాను 2 పిల్లలతోటి. ఎంతో భయంకరంగా నీళ్ళు దొరకకుండా పావుల్లో పక్కల్లో శ్మశానాల్లో ఈ శివరం ఉండేదండి. పెద్ద హాస్పిటల్ నుంచి పీనుగులు మా పిల్లల నుంచి పడుకోబెడితే ఒకటిలో పడుకోబెట్టుకుంటే మా ఇద్దరు పిల్లల నుంచి పీనుగులు మోసుకెళ్ళిపోరండి.
నీళ్ళు దొరికి పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు మోసి తెచ్చుకునేవాళ్ళం అండి. మా ఆయనగారు రిక్షా మీద బిందెలు వేసుకెళ్ళి పేపర్ మిల్ దగ్గరికి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం అండి. ఇక్కడ నీళ్ళు కట్టి 50 సంవత్సరాలు అయిందండి. అక్కడ చివరి అన్నపూర్ణ గారు ఉండేవారు, ఈ చివరి నేను ఉండేదానండి. పాకలు కట్టి వదిలేసారు కానీ భయపడి దొంగల భయం, పాముల భయం, పొట్ల శ్మశానాల భయం, పీనుగుల భయం వల్ల పాకల్లోకి ఎవరు వచ్చేవారు కాదండి. నీళ్ళు దొరికి కాదండి. దొరకని అంత టైంలో కూడా పసిపిల్లలు ఇద్దరిని పెట్టుకుని మా ఆయనగారు కూడా భయపడి కాలేజీ గట్టుకాడ ఉండిపోయేవారు. రిక్షాలు వాళ్ళు ఆకు రాలేక నేను ఒక్కదాన్ని మా పిల్లలు 2 పిల్లలు వేసుకుని పక్కన లేదు. మీ ఎక్కడ మీకు ఇల్లు ఇక్కడ వీలైన మట్టికి ఇక్కడే కొంతకి రోడ్డుకి 30 అడుగులు రోడ్డు తీసుకుని మీకు ఇల్లు అయితే మీ ఇక్కడే అందరికీ మీ ఇక్కడే సిద్ధపడతాం. చాలా పోతే మాత్రం ఒకదాని మీద ఒకటి కట్టి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచుతాం. లేదన్నా పట్టికి సాలదన్నా పట్టికి ఇంకో చోటకి ఎక్కడికైనా మేము నడిపిస్తాం. మీరేం భయపడక్కర్లేదు. మీ చేతికి తాళాలు ఇచ్చి పట్టా ఇచ్చి అప్పుడు మిమ్మల్ని బయటకు తొలగదీస్తాం. అంతవరకు మీ వల్ల మీ పూసి నాదని కమిషనర్ గారు చెప్పారు. తల ఇచ్చి నేను కట్టుకుంటూ ఒప్పులేదండి. నాకు కట్టినీళ్ళే నాకు కావాలండి. నాకు ఇక్కడే కావాలండి. ఇక్కడే కావాలి. నాకు కట్టినీళ్ళు కావాలి. నాకు డబ్బులు ఇంకోసారి తల ఇస్తే నాకు ఒప్పులేదండి. నా కొడుకు కూడా అంత తోడు కాదు. నా కొడుకు కూడా నాకు కూడా కొంచెం బాగాలేదండి. షుగర్ మనిషి ఒక్కడే కూడా మరి ఎవరు నాకు ఆసరా చేసి కూడా లేరు. దాన్ని బయట నా ఎందుకు దయించి మీరు నాకు న్యాయం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాయకుల్ని అధికారులని కోరుకుంటున్నాను. నమస్కారం. సాయి గణేష్ గూడ్స్ వ్యాన్ ఆటో స్టాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మన భారతదేశంలో మితవాదులు, అతివాదులు దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ సమగ్రత కోసం ఆనాడు పాటుపడిన వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాన్లు పెట్టుకోవడానికి సాయి గణేష్ గూడ్స్ వ్యాన్ డ్రైవర్లు, ఓనర్స్కి, డ్రైవర్స్కి కూడా నా హృదయపూర్వక మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ స్వాతంత్రానికి సంబంధించి ఇంకా కూడా అంటరానితనం, అలాగే మతాలు, కులాలు వేరవడం, చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏంటంటే మన భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యవంతంగా ఉన్నారు అని అంటే మనం అక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఇతర దేశం వాళ్ళు గుండు గురి పెడితే గుండు చూపించేటటువంటి సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం బాగుంది అంటే ఇతర దేశాల్లో వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. మితవాదులు, అతివాదులు ఏంటంటే ఒకరు శాంతియుతంగా దేశాన్ని స్వాతంత్రించుకున్నవా అనుకున్నవాడు కొంతమంది అయితే యుద్ధం ద్వారా మరి బ్రిటిష్ వాళ్ళని పరిగెత్తించి క్వారీ మార్కెట్ సుబ్బారావు నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న అంబేద్కర్ మరియు బత్తిన సుబ్బారావు విగ్రహాల వద్ద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, నాయకులు బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ దుర్గగూడి సెంటర్ వద్ద ఈవేళ ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మన ఏరియాలో మన దెయ్యాల రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మా మడగల దుర్గ గారు, అలాగే బర్రె సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు అందరూ కూడా దీనిలో హాజరవడం జరిగింది. ఇక్కడ బత్తిని సుబ్బారావు గారి విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ సభ్యులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం మన పూర్వీకులు అనేక శ్రమలు కోర్చి అనేక పోరాటాలు చేస్తేనే ఈరోజు మనము ఈ స్వేచ్ఛా వాయువుని పీల్చగలుగుతున్నాం. ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి యువతకు పెద్దవాళ్ళందరూ చెప్పండి, స్వాతంత్రం అంటే ఏమిటి, మనిషికి స్వాతంత్రం లేకపోతే ఏ రకంగా మనం ఇబ్బందులు పడతాం. ఆ రోజు స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యాలతో తూర్పుగోదావరి జిల్లా ప్రగతి పథంలో పయనం మంత్రి కందుల దుర్గేష్. రూడా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చైర్పర్సన్ వివరణ. అవినీతి అన్యాయంపై నిరంతరం పోరాడాలి. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. క్వారీ మార్కెట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అంబేద్కర్, బత్తిని సుబ్బారావు విగ్రహాలకు నివాళులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.